ఈ రెసిపీని కానీ మీ పిల్లలకి పెట్టారంటే మీ పిల్లలు ఇది అత్తమాటలు చేయమంటారు. సో అందుకు రెడీగా ఉంటేనే మీ రెసిపీని ట్రై చేయండి. ఇందుకు ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? అదేనండి, ఎగ్లెస్ బాంబులిన్స్ తయారు చేస్తున్నాను నేను. సో ఇంకే ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీ ఎలాగో ఒకసారి చూద్దామా. ఫస్ట్ నేనైతే ఒక గిన్నె తీసుకుని, నేనైతే ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నా, అది కొంచెం బాగా ఘాటులో ఉందనమాట. సో అందుకే వెంటనే గిన్నె మార్చేసాను. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో మీరు ml వేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మెజర్ చేసి వేసుకోవాలి, లేదంటే రెసిపీ అయిపోద్ది. సో వామ్ మిల్క్ ని 160 ml వేసుకోండి. అలాగే దాంట్లో షుగర్ 50 grams అంటే 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈస్ట్ ఏమో 6 grams వేసుకోండి. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఉంటుంది కదా, అవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు మైదాని 350 grams మైదా వేసుకోవాలి. వేసుకున్నాక ముందు మీరు మాతి పిండి ఎలాగా అయితే కలుపుకుంటామో అలా ముందు కలిపేసుకోండి. అలా ఒకసారి కలిపేసుకున్నాక మనం ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ వేసుకోవాలి. అది 40 grams బటర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 6 grams వేసుకోండి. అలాగే ఎప్పుడైతే ఈ బటర్ మనం వేసుకున్నామో వెంటనే మీరు కంగారు పడిపోకండి, ఎందుకంటే గట్టిగా ఉన్న పిండి కాస్త లూజ్ అయిపోతుంది ఫస్ట్ మనం బటర్ వేసుకొని కలపగానే. సో అది ముందు మీరు కంగారు పడిపోయి పిండి వేసేసారంటే మనకి అయిపోయింది, మీరు మొత్తం తీసుకెళ్లి పడేయచ్చు అనమాట. సో ముందు కంగారు పడకుండా దాన్ని కలుపుతూ స్నీజ్ చేస్తూ ఉండండి. సో అప్పుడు ఏమవుద్దంటే ఇందాక నేను చూపించినట్టుగా మీకు మంచిగా పిండి రెడీ అయిపోతుంది అనమాట. బాగా కలపాలన్నమాట. మనకి ఇవి బాగా ఉబ్బాలన్నా మంచి టేస్ట్ గా రావాలంటే గనక మనం ఈ బాంబులిన్స్ ని మన చేతి పని బాగా ఎక్కువ అనమాట. సో మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. అలా బటర్ రాసాక బాగా కలిపితే మీకు ఇందాక నేను చూపించినట్టు కలుపుతుంది అనమాట. అలా వచ్చిన దాన్ని ఒక 15 నిమిషాలు బాగా కలిపాక బటర్ వేసి ఒక గంట మనం పక్కన పెట్టేయాలి. అప్పుడు ఇదేమవుద్దంటే బాగా ఉబ్బుద్ది అనమాట. ఈస్ట్ వేసాం కాబట్టి బాగా ఉబ్బిపోతుంది. సో అలా వచ్చిన దాన్ని మీరు మళ్ళీ బౌల్ నుంచి తీసి బాగా 15 minutes వరకు కూడా కొడుతూ టేర్ చేస్తూ బాగా కలపాలి. అలా కలిపిన దాన్ని ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోండి. ఇలా బాల్స్ లా చేసుకొని ఈక్వల్ పార్ట్స్. ఆ బాల్స్ కూడా నేను చూపిస్తున్నట్టు మీరు ఇలా లాగి కలిపితే మీకు ఏమవుద్దంటే పైన విడిపోయినట్టు రాదనమాట. కొంచెం మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకొని మీరు ఇలా ఒక బాల్ లా షేప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా బాగా కలుపుకొని ఒక 30 minutes మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట, పక్కకు పెట్టేయండి. మెయిన్ ఏంటంటే ఈ వంట చేస్తున్నప్పుడు చాలా పేషెన్స్ కావాలి. మన చెయ్యి నొప్పి వస్తుంది అనమాట కొంచెం కలుపుతూ ఉంటే, బట్ టేస్ట్ ఉంటది కాబట్టి ఆ మాత్రం చేయాలి, తప్పదు పిల్లల కోసం. ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా మీ పిల్లల దగ్గర రానివ్వకండి. వచ్చారంటే వాళ్ళైతే అది కలుపుతా అదేస్తా ఇదేస్తా అంటారు. సో పిల్లలు గాని దగ్గరికి వచ్చారంటే ఆల్రెడీ ఈ రెసిపీ వల్ల మన వంటగది చెత్త అయిపోద్ది, వాళ్ళు వచ్చారంటే ఇంకా చెత్త అయిపోద్ది. సో అందుకే పిల్లలకి దూరంగా పెట్టండి. చూసారా ఎలా ఉబ్బినాయో? అలా ఉబ్బాక ఆయిల్ తీసుకోండి. ఒక ప్యాన్ లో మీరు కావాలితే మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని, కొంచెం మనం మామూలుగా బజ్జీలకి అలా వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ టెంపరేచర్ మట్టికి 160 degrees నుంచి 150 degrees ఉండాలంతే. సో ఇలా ఆయిల్ వేడెక్కాక బాంబులిన్స్ తీసుకొని మనం ముందుగానే పెట్టుకున్నాక 30 minutes పక్కకి అది తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఆయిల్ మనకి 150 నుంచి 160 degrees ఉండాలి సెల్సియస్. అలాగే ఆయిల్ బాగా వేడెక్కనివ్వకండి. కొంచెం మనం పూరి వేసుకుంటాం కదా, ఆ మంట వేడెక్కేంత వరకు ఉంచి ఎమ్మన్నా సిమ్ పెట్టేయాలి. సిమ్ పెట్టేసి మనం ఇప్పుడు రెసిపీ అంతా సిమ్ లోనే చేయాలి. హై పెట్టారంటే అయిపోయింది. సో చూసారా, ఇలా కొంచెం ఇలా వచ్చాక పక్కకు పెట్టేసుకోండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా హోల్ పెట్టుకోండి. చేత్తో అయినా పెట్టేయచ్చు, అలా మీకు రౌండ్ గా ఏమైనా ఉంటే దాంతో పెట్టండి. ఇప్పుడు నేను దానికోసం లోపల ఫిల్లింగ్, బాంబులిన్స్ అంటే లోపల ఫిల్లింగ్ ఉంటాయి. ఫిల్లింగ్ మనకి రకరకాల ఫిల్లింగ్స్ ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫిల్లింగ్ చేసుకున్నా, డార్క్ చాక్లెట్ ఫిల్లింగ్ తీసుకున్నా. దానికి గాను ముందు ఒక 300 ml మిల్క్ తీసుకోండి. అలాగే దాంట్లో ఒక 30 grams కార్న్ ఫ్లోర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి వేసుకున్నారు కదా, ఇలా ఆన్ చేసుకున్నాక అది కార్న్ఫ్లోర్ వేయగానే థిక్నెస్ వచ్చేస్తుంది. సో మీరు వెంటనే కలుపుతూ ఉండండి. దీంట్లో నేను ఒక 80 grams డార్క్ చాక్లెట్ తీసుకున్నా. మీకు కావాలంటే వైట్ చాక్లెట్ తీసుకోవచ్చు, డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. డార్క్ చాక్లెట్ ని వేసుకుని అలా కలుపుతుంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి థిక్ గా ముద్దలా అయిపోద్ది అనమాట. చూసారా చూపిస్తున్నట్టు? అలా ముద్దగా అయిపోయిన దాన్ని మీరు రెస్ట్ ఇచ్చేయండి, పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసి చిల్ అయిపోయాక, కొంచెం బాగా వేడి తగ్గిపోయాక మీరు ఏం చేస్తారంటే ఒక హ్యాండ్ బ్లెండర్ తో గానీ లేదా చేత్తోనే ఫాస్ట్ గా కొడుతుంటే కొంచెం మనకి ఇదవుద్ది అనమాట. సో ఇప్పుడు ఆ ఫిల్లింగ్ ని మనం తీసుకెళ్లి దీంట్లో పెట్టుకోవడమే.
ఫిల్ చేసుకోవడమే, ఈ బాంబులిన్స్ లో ఫిల్ చేసుకోవడమే. సో కొంచెం ఓపిక ఉండాలి, టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. సో నిదానంగా జాగ్రత్తగా చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి.